వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇక్కడ గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ కోసం చెప్దామండి. సో అవినీతి సూచిక అంటాం మనం. అయితే రీసెంట్గా 2026 ఇయర్లో మనకి ఈ గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో అయితే ఈ కరప్షన్ ఇండెక్స్ అవినీతి సూచికలో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడంటే, ఈ కరప్షన్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తున్నారు, నెక్స్ట్ భారతదేశం యొక్క స్థానం ఎంత, నెక్స్ట్ భారతదేశంకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఈ ఇండెక్స్లో, ఫస్ట్ పొజిషన్ ఎవరు, సెకండ్ పొజిషన్ ఎవరు, థర్డ్ పొజిషన్ ఎవరు, నెక్స్ట్ కరప్షన్ ఎక్కువ ఉన్న కంట్రీ ఏంటి, కరప్షన్ లేని కంట్రీ ఏంటి అని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇంకా టాప్ పెర్ఫార్మింగ్ కంట్రీస్ యొక్క స్కోర్ కూడా మనం క్లారిటీగా మనం తెలుసుకోవాలి, ఇంపార్టెంట్. సో అయితే మనం ఇక్కడ గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ 2026 కోసం మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో కరప్షన్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే ఇక్కడ ఒక సంస్థ అండి, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ అంటాం మనం. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్, ఓకేనండి. సో నివేదిక ఇస్తున్న సంస్థ ఏంటి అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ అంటాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ నివేదిక ప్రకారం భారతదేశం గురించి ఏం చెప్పిందంటే, గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరంలో మనం ఐదు పొజిషన్స్ 5 స్థానాలు మెరుగుపరుచుకున్నాం అని చెప్తుంది. సో గతంలో మనకి 96th పొజిషన్లో ఉండేవాళ్ళమండి. సో లాస్ట్ ఇయర్ ఇండియా పొజిషన్ ఎంత అంటే 96 అంటాం. సో ప్రజెంట్ ఇండియా పొజిషన్ ఎంత అంటే 91st, 91వ స్థానం, ఇంపార్టెంట్, ఓకేనా. సో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే ప్రజెంట్ 91 అని చెప్తాం మనం. ఇండియా ఎన్ని పొజిషన్స్ ఇంప్రూవ్ చేసుకుంది అంటే 5 పొజిషన్స్, ఓకేనా. సో 5 స్థానాలు మెరుగుపరుచుకుంది. ఎన్ని స్థానాలు మెరుగుపరుచుకుంది అంటే 5 స్థానాలు మెరుగుపరుచుకుంది, ఇంపార్టెంట్ అండి, ఓకేనా. సో అంటే మనం మోడరేట్ స్టేజ్లో ఉన్నామని అర్థం. ఎందుకంటే ఓవరాల్గా మనం 182 కంట్రీస్, ఎన్ని కంట్రీస్కి మనం ర్యాంకులు కేటాయించామంటే 182 దేశాలు. ఎన్ని దేశాలు మనం ర్యాంకులు కేటాయించామంటే 182 దేశాలు, 182 కంట్రీస్కి మనం ర్యాంకులు కేటాయించడం జరుగుతుంది. సో అయితే అసలు కరప్షన్ లేని కంట్రీ ఏంటి అంటే డెన్మార్క్ అని చెప్తాం మనం, ఓకేనా. సో డెన్మార్క్ ఫస్ట్ పొజిషన్ అని చెప్తాం. సో నెక్స్ట్ లాస్ట్ పొజిషన్ ఎవరు అంటే సౌత్ సుడాన్ అంటాం మనం, ఓకేనా. సో ఫస్ట్ పొజిషన్ ఎవరు అంటే డెన్మార్క్, ఓకేనా. సో డెన్మార్క్ ఫస్ట్ పొజిషన్. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి ఫిన్లాండ్ అండి, రెండవ స్థానం. మొదటి స్థానం డెన్మార్క్, రెండవ స్థానం వచ్చేసరికి ఫిన్లాండ్ అని చెప్తాం మనం. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ సింగపూర్, థర్డ్ పొజిషన్ ఏ కంట్రీ అంటే సింగపూర్. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి న్యూజిలాండ్. ఫోర్త్ పొజిషన్ ఏంటి అంటే న్యూజిలాండ్, ఓకేనా. కొన్ని పరీక్షల్లో ఏంటి అంటే వరుస క్రమాన్ని గుర్తించండి, అరేంజ్ ద ఆర్డర్ అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం కోడ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే DFSN అని గుర్తుపెట్టుకోవాలి. D అంటే డెన్మార్క్, F అంటే ఫిన్లాండ్, S అంటే స్విట్జర్లాండ్, N అంటే న్యూజిలాండ్, ఓకేనా. సో అన్నీ కూడా మనకి ల్యాండ్లని వస్తున్నాయి ఇక్కడ. సో థర్డ్ పొజిషన్ ఎవరున్నారంటే సింగపూర్ అండి, గుర్తుపెట్టుకోవాలి. సో ఏషియాలో లీస్ట్ కరప్టెడ్ కంట్రీ, ఏషియా ఖండంలో తక్కువ కరప్షన్ ఉన్న కంట్రీ ఏంటి అంటే కూడా మనం సింగపూర్ అని మనం ఆన్సర్ పెట్టచ్చు మనం ఎగ్జామ్లో, ఓకేనా, ఇంపార్టెంట్ అండి. మరి ఇక్కడ సుడాన్ కోసం మనం తీసుకుంటే ఇక్కడ లాస్ట్ పొజిషన్ అంటున్నాం మనం. సుడాన్ ఏ పొజిషన్లో ఉంది అంటే 182 పొజిషన్ అని చెప్తాం. సుడాన్ యొక్క స్కోర్ ఎంత అంటే 9 అని చెప్తాం మనం, 9 అంటాం. ఇంకో కంట్రీ కూడా ఉందండి, సోమాలియా. ఇంకో కంట్రీ ఏంటి అంటే సోమాలియా అంటాం మనం, ఓకేనా. సో కరప్షన్ ఎక్కువ ఉన్న కంట్రీస్ ఏంటి అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సౌత్ సుడాన్ ఒకటి, సోమాలియా ఒకటి. ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఇలా అడుగుతాడు. నెక్స్ట్ ఇండియా యొక్క స్కోర్, భారతదేశం యొక్క స్కోర్ ఎంత అంటే 39 అని చెప్తాం. 39 out of 100, ఓకేనా. సో 39 out of 100 అండి. సో 100 స్థానాల్లో 100 పాయింట్స్కి భారతదేశం 39 పాయింట్లు తెచ్చుకుంది. సో ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ కాన్సెప్ట్లో. మరి అమెరికా పొజిషన్ ఏంటి అంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికా దేశంలో కరప్షన్ అనేది చాలా పెరగడం జరిగింది. ఎందుకంటే అమెరికా పొజిషన్ పడిపోవడం జరిగింది. సో గతంలో అమెరికా 20వ స్థానంలో ఉండేది. సో ప్రజెంట్ అమెరికా ఏ పొజిషన్లో ఉంది అంటే USA పొజిషన్ వచ్చేసరికి 29th పొజిషన్. అమెరికా ఏ పొజిషన్లో ఉంది అంటే 29th పొజిషన్, 29వ స్థానంలో ఉంది. ఎగ్జామ్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మరి యునైటెడ్ కింగ్డమ్ కనుక తీసుకుంటే మనకి UK పొజిషన్ వచ్చేసరికి 20th పొజిషన్ అని చెప్తాం మనం. UK పొజిషన్ ఎంత అంటే 20th పొజిషన్ అంటాం మనం, ఓకేనా. సో టాప్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్. కరప్షన్ ఎక్కువ ఉన్న దేశాలు సౌత్ సుడాన్, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే సోమాలియా అని చెప్తాం మనం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియా యొక్క స్కోర్ ఎంత అంటే
39 అని చెప్తాం మనం, 100కి 39 అని చెప్తాం మనం. ఓకేనా? సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఈ కాన్సెప్ట్ మనకి ఇంపార్టెంట్ అండి. కరప్షన్ ఇండెక్స్ అంటాం మనం, ఇంపార్టెంట్. ఇండియా ఎన్ని పొజిషన్స్ ఇంప్రూవ్ చేసుకుంది అంటే 5 పొజిషన్స్ ఇంప్రూవ్ చేసుకుంది. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ స్లైడ్కి మనం మూవ్ అవుదాం. సెకండ్ స్లైడ్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఓకేనా? సో ప్రపంచంలో ఏఐ రంగంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెట్టుబడులలో భారతదేశం యొక్క స్థానం ఎంత, సో మిగతా దేశాల యొక్క పరిస్థితి ఏంటో కూడా మనం క్లారిటీగా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ కాన్సెప్ట్లో ఇండియా, భారతదేశం యొక్క ర్యాంక్ ఎన్నో ర్యాంక్ అంటే 8th ర్యాంక్, 8వ స్థానం అని చెప్తాం మనం. ఓకేనా? సో భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే 8వ స్థానంలో ఉందండి. ఇండియా స్టాండ్స్ 8th పొజిషన్ అంటాం మనం. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకొక విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. ఏఐ పెట్టుబడిలో ఫస్ట్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఏంటి అంటే అమెరికా, గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఏంటి అంటే సింగపూర్, గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఏంటి అంటే సౌత్ కొరియా. థర్డ్ పొజిషన్లో కంట్రీ ఏంటి అంటే సౌత్ కొరియా. ఓకేనా? సో మరి ఏ రంగంలో చైనా ఏ స్థానంలో ఉంది, చైనా పొజిషన్ ఏ స్థానంలో ఉంది అంటే 4th పొజిషన్. ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మనం ఇక్కడ చైనా అని చెప్తాం మనం. ఓకేనా? సో యుఎస్ఏ, సింగపూర్, సౌత్ కొరియా, నెక్స్ట్ 4th పొజిషన్ ఏంటి అంటే చైనా. ఓకేనండి? సో 4 పొజిషన్స్. ఇండియా పొజిషన్ ఎంత అంటే 8th పొజిషన్ అండి. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకొకటి, మనం ఏఐలో ఇప్పుడు దాకా హై ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన కంట్రీస్ ఎన్ని అంటే 11 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి. సో మరి భారతదేశం యొక్క టార్గెట్ ఏ సంవత్సరం అంటే 2035 అండి, 2035. ఈ 2035 సంవత్సరానికి భారతదేశంలో దగ్గర దగ్గర 50 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఓకేనా? సో 2035లో 50 lakh crores. ఎన్ని లక్షల కోట్లు అంటే 50 lakh crores. ఓకేనా? సో 50 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలి ఏ రంగంలో అని చెప్పి మనం ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. మరి అప్కమింగ్ 3 years, రానున్న 3 సంవత్సరాల్లో భారతదేశంలో, రానున్న 3 సంవత్సరాల్లో అప్కమింగ్ 3 yearsలో భారతదేశంలో మనం 6 లక్షల కోట్లు అండి. ఓకేనా? సో ఎన్ని లక్షల కోట్లు అంటే 6 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ని మన ఇండియాలో తీసుకురాపోతున్నాం. ఓకేనండి? సో అంటే ఇది మనం చాలా క్లారిటీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఏ రంగంలో ప్రపంచంలో పెట్టుబడులు పెట్టడం 2010 నుంచి స్టార్ట్ చేశారు. 2010 నుంచి 2024 ఈ 15 years సర్వే కనుక మనం తీసుకుంటే మనం, ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెప్పడం జరుగుతుంది, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మన ఇండియాలో కూడా ఏఐలో చాలా ఇన్వెస్ట్మెంట్లు మనం పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అంటాం మనం, ఏఐ యూనివర్సిటీ అంటాం మనం. ఏఐ యూనివర్సిటీ మనం ఆల్రెడీ ముంబై, మహారాష్ట్రలో పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇంకా రీసెంట్గా లక్నో సిటీని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా డిక్లేర్ చేసాం మనం. సో ఎగ్జామ్లో ఏఐ గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాలి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనం ఏఐ క్యాంపస్ మనం పెడుతున్నాం. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిలో మనం ఏఐ క్యాంపస్ని పెట్టబోతున్నాం. ఓకేనా? సో ఏఐలో ఇండియా పొజిషన్ ఎంత ఇన్వెస్ట్మెంట్స్లో అంటే 8th పొజిషన్ అని చెప్తాం మనం. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మరి నివేదిక, ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారంటే ప్రపంచ ఆర్థిక వేదిక అంటాం మనం, అంటే వరల్డ్ ఎకనామిక్ ఫారం. ఓకేనా? సో ప్రపంచ ఆర్థిక వేదిక అంటామండి మనం. ఓకేనండి? సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ఉందంటే మనకి స్విట్జర్లాండ్ కంట్రీలో ఉందండి. స్విట్జర్లాండ్ కంట్రీలో ఉంది. ఎక్కడ అంటే జెనీవా అని చెప్తాం మనం. సో జెనీవా స్విట్జర్లాండ్లో వన్ ఆఫ్ ది సిటీ అండి. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మనం జెనీవా, స్విట్జర్లాండ్ అని చెప్తాం మనం. ఓకేనా? సో ఈ వీడియోలో మనం గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ కోసం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా పొజిషన్ ఏంటో కూడా మనం క్లారిటీగా తెలుసుకున్నాం. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ.